శరీరపు ఆలోచనలు మనసులో నుంచి తీసేయండి. ఆత్మ సంబంధంగా ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, రేపు మనము వివాహము చేసుకున్నది ఎవరినయ్యా అంటే అతి పరిశుద్ధుడైన యేసయ్యను. ఆయన ఎవరంటే కామ క్రోధ మదమత్సర్యములు లేని దేవుడు. దేవుడిని పిలుచుటకు యోగ్యత కలిగిన వాడు, అర్హత కలిగిన వాడు, పేరులో కానీ నిజ జీవితంలో కానీ పవిత్రతను ఆధారముగా చేసుకునేవాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనను చూపించారా? ఇప్పుడు ఎవడెవడో కొంతమంది తిరుగుతున్నాడు, అది ఇది నోటుకొచ్చినట్టు వాగటానికి. నేను ఒక్కడే చెప్తున్న వాళ్ళతో కూడా, నా దేవుడు పరిశుద్ధుడు, హల్లెలూయా, ఆరాధించుటకు యోగ్యుడు, నమ్ముకొనుటకు నిజమైన సహాయకుడు, నమ్ముకొనదగిన ఏకైక నిజ మనిషి, నిజ దైవము ఎవరైనా ఉన్నారంటే ఆయన మీద ఆధారపడుటకు యోగ్యత కలిగిన వ్యక్తి నేను ఆరాధిస్తున్నా, నీవు ఆరాధిస్తున్నా నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యంగా ఆయన మీద మనం ఆధారపడవచ్చు. ఆమేన్.